నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, దసరా సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ సినిమాల గురించి, కీర్తి సురేష్ గారి నటన గురించి, లేకపోతే నాని గెటప్ గురించి మాట్లాడుకుంటూ ఉంటున్నారు. ఇప్పుడు ఈ దసరా సినిమాని పొలిటికల్ గా కూడా చూస్తూ ఉన్నారు. రఘురామకృష్ణరాజుకి దసరా సినిమాకి పోలికలు ఉన్నాయి అంటుగా. ఎందుకు దసరా సినిమాని పాలిటిక్స్ వైపు మళ్లించారు? ఎందుకు RRR వైపు చూస్తున్నారు? పాలిటిక్స్ వైపు మళ్ళించడం కాదు, అంటే రఘురామకృష్ణరాజు ఆయన ఒక విచిత్రమైన రాజకీయ నాయకుడు. ఎట్లాంటి రాజకీయ నాయకుడు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అయ్యి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ప్రతిరోజు విమర్శిస్తూ, ఆ పార్టీని విమర్శిస్తూ, ఆ పార్టీ పోకడని విమర్శిస్తూ ఒక హీరోగా నిలిచాడన్నమాట. ఆయన రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి ఆయన్ని ఎన్ని విధాలుగా శిక్షించాలో అన్ని విధాలుగా శిక్షించాడు. అసలు జగన్మోహన్ రెడ్డి తాలూకు చెడును కోరుకుంటూ, ఆయన తాలూకు పతనాన్ని కోరుకుంటూ రోజుకొక ట్వీట్ చేస్తారన్నమాట. ట్వీట్ అంటే రోజుకో ట్వీట్ చేసేటువంటి పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే రఘురామకృష్ణరాజే ఉన్నాడు. ఇంట్లో ప్రతిరోజు కూడా డిఫరెంట్ సబ్జెక్టుల మీద ఈ జర్నలిస్టులు వస్తుంటారు. ఓ ప్రెస్ మీట్ అరేంజ్ చేస్తాడు, రోజుకో సబ్జెక్ట్ ఇస్తాడు, వాటికి కొన్ని లక్షలు వ్యూస్ వస్తుంటాయి అన్నమాట. అంటే రఘురామకృష్ణరాజు మాట్లాడే మాటల్లో యథార్థం ఉంటుంది. అలాగే దసరా సినిమాలో నాని హీరో కదా, నాని హీరో ఆ క్యారెక్టర్కి రఘురామకృష్ణరాజు గారి క్యారెక్టర్కి ఇద్దరికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఏదైనా ఎవరైనా అన్యాయం చేసినట్టయితే కాళ్ళు పట్టుకుని గుంజేస్తాడు, ఎక్కడైనా అవినీతి జరిగినట్టయితే వాడిని పూర్తిగా తుదముట్టించేస్తాడు అన్నమాట. ఈ విషయంలో నాకు హీరోకి పోలికలు ఉన్నాయని ఆయనే ఓ పక్క నుంచి తృప్తిని వ్యక్తపరుస్తున్నాడు అన్నమాట. అయితే ఆ సినిమాలో రఘురామకృష్ణరాజుకి ఆయనకు పోలికలు ఉన్నాయంటే రఘురామకృష్ణరాజు గారికి ఈ దసరా కాదు, ఏ సినిమాలో హీరో పోలికలైనా ఉంటాయి. ఎందుకంటే అవినీతిని ఎండగట్టడం కదా, అధికారాన్ని ఎండగట్టడం కదా. అందువల్ల నేను డెఫినెట్గా రఘురామకృష్ణరాజుకే ఓటేస్తాను. అసలు రేపు పొద్దున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి తెలుగుదేశం పార్టీ గెలిచిందంటే ముందుగా అభినందించవలసింది ఎవరంటే ఈ హీరో అని పిలువబడుతున్న రఘురామకృష్ణరాజునే. ఇది నేను 100% చెప్పగలను. అంతకాలానికి ఎందుకు దసరా సినిమానే వీళ్ళు ఎగ్జాంపుల్గా తీసుకున్నారు? అంటే రఫ్ హ్యాండ్లింగ్ అన్నమాట. రఫ్ హ్యాండ్లింగ్లో మాత్రం దసరా సినిమాకి రఘురామకృష్ణరాజు గారికి చాలా పోలికలు ఉన్నాయి. చాలామంది చెప్పారు ఆ సినిమాలో ఉన్నట్టుగా నిజాలు మాటలు ఉన్నాయా, ఆ సినిమాలో ఉన్నట్టుగా నిజాలు పోకడు ఉందంటే ఎస్, నేను దసరా సినిమాలో హీరోలాగే ఉన్నాను అని ఓపెన్ అప్ ఛాలెంజ్ చేసి మరి చెప్పాడు అన్నమాట. ముఖ్యంగా ఇలాంటి కాన్వర్సేషన్స్ని ఎట్లా చూడొచ్చు మనం? అంటే మీరు సీనియర్ జర్నలిస్ట్గా కూడా ఉన్నారు కదా. అవునమ్మా. ఎలా చూస్తారు మీరు? మీకు నిజంగా చాలా సినిమాల్లో కొంతమంది చూసినప్పుడు, హీరోయిన్ క్యారెక్టర్లు చూసినప్పుడు, అవును ఆ హీరోయిన్ ఏంటి నాలాగే ఏడుస్తుంది, నాలాగే ఆలోచిస్తుంది అని సహజంగా చాలామంది ఆడపిల్లలు అనుకుంటారు. అలాగే హీరోలు చూస్తుంటే అదేంటి ఆ హీరో నాలాగా ఆలోచిస్తున్నాడు, కొంచెం బలిష్ చేస్తే నాలాగే బాగా చేశాడు, బాగానే కొట్టాడు అని అనుకుంటారు అన్నమాట. ఎందుకంటే ఆ సినిమాలో ఉన్నటువంటి కథానాయకుడు లేదా కథానాయకు వాళ్ళ తాలూకు పాత్రలను చూసినప్పుడు వాళ్ళతో వాళ్ళు అంటే ఆ పాత్రలను పోల్చుకోవడం అలవాటు. అట్లాంటి పాత్రలను పోల్చుకుంటూ తృప్తిగా ఉంటారన్నమాట. ఆ తృప్తిగా ఉన్నవారిలో బయటపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రఘురామకృష్ణరాజు అన్నమాట. ఎస్, అంటే ఇప్పుడు ఈరోజు ఎలా ఉందంటే దసరా సినిమా ఇక్కడే కాదు, హిందీలో విపరీతంగా ఆడేస్తుంది, హిందీలో విపరీతంగా చూసేస్తున్నారు. డబ్బులు తిరిగి ఎంత అయి ఉంటుంది, మహా కష్టమైన ఒక 70 కోట్లు 50 కోట్లు అయి ఉంటుంది. 100 కోట్లు అయిపోయింది, దాటిపోయింది. ఎంతకో ఎన్ని కోట్లు చేస్తుందో తెలీదు. ఓ 200-250 crores తేరొచ్చు. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ సినిమాలో ఆడినవి కార్తికేయ 2 ఒకటి ఆడింది, ఇదోటి ఆడుతుంది అన్ఎక్స్పెక్టెడ్గా అన్నమాట. 100 కోట్లు దాటిపోయింది. రేపు ఎన్ని కోట్లకి వెళ్తుందో తెలియదు అన్నమాట. అక్కడ కూడా ఉన్నారన్నమాట. అక్కడ కూడా దాన్నే అంటారన్నమాట ఐడెంటిటీ. అంటే ఏమిటి ఐడెంటిటీ? అంటే పోలిక.
అంటే ఆ సినిమాలో పాత్రల్ని సొంతం చేసుకోవాలి చూసిన ప్రేక్షకుడు. ఆ సొంతం చేసుకుంటే అబ్బా నేను ఎలాగే అనుకున్నాను, నేను ఎలాగే ఆలోచిస్తాను, నేను ఎలాగే బిహేవ్ చేస్తాను అనుకుంటే ఆ సినిమా ఎక్కడికి వెళ్ళిపోతుంది. అలాగ అనుకున్న వ్యక్తే రఘురామకృష్ణరాజు. ఓకే, సో ఈ దసరా సినిమాకి లేకపోతే రఘురామకృష్ణరాజుకి ఇట్లా పోల్చడం వల్ల అవును, ఏం చెప్తారు మీరు? మంచిదే అంటారా? మంచిదేనమ్మా. నాకు అక్కడ హీరో చాలా మంచి పని చేస్తున్నాడు. మొండిగా మాట్లాడినా, రఫ్గా మాట్లాడినా నేను మాట్లాడిన దాంట్లో అర్థం ఉంది. నేను అవినీతిని చూపిస్తాను నేను. అలాగే ఎక్కడైనా అరాచకాలు జరుగుతుంటే వాళ్ళని పూర్తిగా ఏరు పారేస్తా, ఎండగడతా అని చెప్పడం అనేది, ఆ చెప్పిన దాన్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా మంచిది కదా. మీరున్నారనుకోండి, మీరు ఏదైనా అన్యాయం జరుగుతున్నట్టయితే తాట తీసేస్తా అన్నారనుకోండి, దాన్ని ఎంకరేజ్ చేయడం చాలా మంచిది. నేను అలాగే అంటారు కదా. ఇప్పుడు పూలందేవి లాంటి వ్యక్తిని ఎప్పుడైనా సరే మీరు చూసారా? మరి పూలందేవి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయింది. ఏం చేసింది? చంబల్ లోయలో మొత్తం ఆ పఠానులందరినీ కూడా తొదముట్టించేసింది అన్నమాట. అప్పుడు ఏమనుకుంటారు కొంతమంది ఆడవాళ్ళు, విజయశాంతి లాంటి వాళ్ళు, నేను పూలందేవిలాగే మొత్తం తాట ఉంచేస్తాడనమాట. అలా ఐడెంటిటీ పెట్టుకోవడంలో తప్పే ఉంది. అలాగే పెట్టుకున్నాడు మన రఘురామకృష్ణరాజు. జనరల్గా సినిమాలకి రాజకీయాలకి సెపరేట్ జోనర్స్ ఇవి రెండు. కానీ ఒక్కొక్కసారి పొలిటీషియన్స్ వల్ల సినిమాల వల్ల పొలిటీషియన్స్ కి హైప్ వస్తూ ఉంటుంది. అర్జున్ రెడ్డి కూడా అంత హిట్ అవ్వడానికి కారణం వాళ్ళు విమర్శించడం వల్ల. అయితే పోలికలు అంటే ఇక్కడ విలన్తో పోల్చుకోరు, ఎవరు హీరోతోనే పోల్చుకుంటారు. అదే కదా, విలన్తో పోల్చుకోరు. ఇక్కడ నాణ్యతతో పోల్చుకుంటారు అన్నమాట. అందువల్ల రఘురామకృష్ణరాజు ఆయన మీద ఒక ఇంప్రెషన్ ఉంది. ఈ పోలీతో ఇంకా కూడా ఇంప్రెషన్ పెరిగింది. ఓకే, ముఖ్యంగా ఈ సినిమా వాళ్ళకి లేకపోతే రాజకీయ నాయకులకి ఒక్కొక్కసారి కనెక్ట్ అయిపోతూ ఉంటారు. అవునవును. ఇప్పుడు సినిమాలు వేరు, రాజకీయ నాయకులు అండి వేరుగా చూడవలసిన అవసరం లేదు. ఓకే, సో ఈ రాజకీయాలని సినిమాలని కలపడం మంచిదేనా? మీరేం చెప్తారు? కలపకూడదమ్మా. సినిమా పవిత్రమైంది కదా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఒక సినిమా ఫీల్డ్లో ఉన్నావు, ఓ బొమ్మలా ఉంటావు, ఆకర్షణీయంగా ఉంటావు, అపురూపంగా ఉంటావు, గౌరవంగా ఉంటావు. రాజకీయాలు అలా కాదు కదా. నువ్వు జనంలోకి వెళ్ళిపోయినట్టయితే మొత్తం నీ బల ప్రదర్శన చేయాలి. వాళ్ళు కొడితే దెబ్బలు తినాలి, లేకపోతే నువ్వు కొట్టాలి. ఆవిడ తిరిగితే నువ్వు తిరిగి తిట్టాలి, లేకపోతే అదంతా రఫ్ అండ్ వల్గర్ అండ్ రబీష్. ఇది అలా కాదు కదా. చక్కగా అందంగా ఆకర్షణీయంగా, అంటే వాళ్ళు తలుచుకుంటూ కలలుగానే రకంగా ఉండాలి. కానీ రాజకీయాల్లోకి వెళ్ళిపోతే ఇంకేముంది? రోజా ఉంది, అప్పుడు డ్రీమ్ సాంగ్లో చూసినట్టు ఎలా ఫీల్ అయ్యేవారు. ఈరోజు చెమట గారిపోతే ఎంత నానా అంటే మొహం అంతా జిడ్డు ఓడ్చు నానా చండాలంగా ఉంటే ఇప్పుడు రోజాని ఎవడు చూస్తున్నాడు? చూడటం లేదు కదా. అక్కడ మీటింగ్ అయితే పక్క నుంచి పారిపోతున్నారు అన్నమాట. కానీ సినిమా ఫీల్డ్ ఇది ఉండకూడదు. ఎన్టీ రామారావు మన కాకినాడ వచ్చినప్పుడు సిటీ ఎంపురం జంక్షన్కి వచ్చినప్పుడు దేవుణ్ణి చూసినట్టుగా చూశారు. అవతార పురుషుడు దేవుడు అలాగే ఉంటారో చూసినట్టు చూశారు. కొన్ని వేల మంది నమస్కారాలు పెట్టారన్నమాట. అంటే మొట్టమొదటిసారిగా సినిమా వాళ్ళు వచ్చినప్పుడు. అలాగే మోగ మనసు సినిమాకేమో సావిత్రి నాగేశ్వరరావు వచ్చినప్పుడు రాజమండ్రి అలా చూశారు. అది అంటే కళారంగం ఎప్పుడు పవిత్రంగా ఉండాలి. రాజకీయ రంగం కళారంగంతో కలవకూడదు. కానీ నా మాట జరగదు. ఎందుకంటే కొంచెం డబ్బులు ఎక్కువ వచ్చినట్టు రాజకీయాల్లో మారిపోతున్నారు. కాస్ట్లీయెస్ట్ బిజినెస్ ఏదైనా ఉందంటే సినిమా ఫీల్డ్లో రాజకీయమే నెక్స్ట్. సినిమాల్లో పేరు తెచ్చుకుంటుంది, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తావా అంటే రాజకీయానికి వెళ్తామన్నమాట. ఇప్పుడు రాజకీయంకి వెళ్ళిన తర్వాత సినిమాల గురించి గుర్తు తెచ్చుకుంటూ ఆ హీరో క్యారెక్టర్తో రఘురామకృష్ణరాజు పోల్చుకుంటూ కాళ్ళు ఎగరేస్తున్నాడు. మనం ఎగరేద్దాం. థ్యాంక్ యూ సో